హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థ ఆధునికీకరణ మరియు భవిష్యత్ నీటి అవసరాలపై కాంగ్రెస్ ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ భవిష్యత్తు నీటి అవసరాలను పూర్తిగా గాలికొదిలేశారని, ఒక్క ఎంజీడీ నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయారని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీటి కొరతపై విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ధర్నాలు చేస్తూ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో నగరంలో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేయని వారికి భారీ పెనాల్టీలు ఉంటాయని మంత్రి సంచలన హెచ్చరిక చేశారు. నగర జనాభాకు అనుగుణంగా తాగునీటి మౌలిక వసతులను పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జలమండలి పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఏకంగా 11,900 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 650 ఎంజీడీ తాగునీటి సప్లై జరుగుతోందని, భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్లతో గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో కృష్ణా ఫేజ్ 4, 5తో పాటు సింగూరు వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులను కూడా తీసుకొస్తామన్నారు. మేము అధికారంలోకి వస్తే 24 గంటలు నీళ్లు ఇస్తామంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేయని వారు ఇప్పుడు జలమండలి ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు తాను కూడా రాజకీయాలు చేశానని, కానీ తాగునీటి లాంటి సున్నితమైన అంశాలపై విపక్షాలు చౌకబారు రాజకీయాలు చేయొద్దని హితో పలికారు. నగరంలో భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటును ఒక ఉద్యమంలా చేపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. వాటర్ హార్వెస్టింగ్ చేయకుండా వర్షపు నీటిని వృధా చేస్తూ కేవలం ట్యాంకర్లపైనే ఆధారపడి బుక్ చేసుకునే ప్రాంతాల వారికి ఇకపై డబుల్ రేట్ వసూలు చేస్తామని హెచ్చరించారు. అలాగే తాగునీటిని మిస్యూజ్ చేసిన పెనాల్టీలు విధిస్తామన్నారు. గతంలో నీటి సామర్థ్యం ఉందో లేదో చూడకుండానే భారీ భవనాలు, హైరైజ్ బిల్డింగ్లకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేశారని, ఇకపై అలాంటి తప్పులు జరగనివ్వమని, అన్ని వస్తువులను పరిశీలించాక అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. డ్రైనేజ్ లైన్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగిస్తామని, జలమండలిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నగరంలో ప్రస్తుతం 14,50,000 ట్యాప్ కనెక్షన్లు ఉండగా అందులో 6,23,000 ఉచిత కనెక్షన్లు ఉన్నాయని, ఎక్కడా నీటి కొరత లేకుండా 95% ట్యాంకర్లను బుకింగ్ చేసిన 24 గంటల్లోనే డెలివరీ చేస్తున్నామని మంత్రి వివరించారు. మరి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవి జరిగే సందర్భంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఎట్లా అనేటువంటిది మనం అంతా కూడా దాని కొంత ఆన్లైన్ సిస్టమ్ మీద కంప్లైంట్ ను రిజాల్వ్ చేసే సిస్టమ్ పెట్టుకుంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ వచ్చేటప్పటికి డైలీ ఒక 450 కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు అడ్రస్ చేస్తూ వాటి సంఖ్య చాలా ఎక్కువ ఉండే, ఆ ఎక్కువ నుంచి రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయడము, పర్సూ చేయడం వల్ల ఆ సంఖ్యను తగ్గించుకుని ముందుకు పోతాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి మెకానైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే సీవరేజ్ కు సంబంధించి కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే వారికి పూర్తి క్లోజ్లీ మానిటరింగ్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచి 1,300 పైన కంప్లైంట్ వచ్చేటువంటి జరుగుతోంది. ఇవాళ స్టేటస్ లో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తాం. ఈ రోజు మా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎక్కడైతే ఇప్పటికే దాదాపు మేము ఈ మాన్యువల్స్ క్లియరెన్స్ కు సంబంధించి కూడా ఈ 2026-27 మనం ఏప్రిల్, మే దానికంటే మార్చిలో కూడా అనేక రకాలుగా భవిష్యత్తు వర్షాకాలంలో వరదలు రాకుండా ఉండడానికి కొరకు మా యొక్క కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజు ఇంకా దాదాపు హైదరాబాద్ సంబంధించినటువంటి క్యూర్ ఏరియాలో మనం పోయిన సంవత్సరం వర్షం తీసుకుంటే చాలా హైయెస్ట్ రెయిన్ ఉండే. ఈవెన్ మేలో కూడా మనకు చాలా వానలు పడ్డాయి. మీరు చూసినారు, మేలో కూడా రోడ్లు ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి. ఒక 10 మండల్స్ 10 ఏరియాస్ లో మాత్రమే ఎక్స్పెక్టెడ్ రెయిన్ఫాల్ కంటే తక్కువ రెయిన్ఫాల్ ఉండే. ఈసారి మనం ఏప్రిల్, మేలో కూడా వర్షాలు లేకున్నా ట్యాంకర్ సప్లై అనేది ఇవాళ కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. జలమండలిని పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కొన్ని జాగాలో 1 అవర్ 2 అవర్స్ లో చేస్తా ఉన్నారు. దాదాపు 97 అంటే 197 వాటర్ పాయింట్స్ అక్కడి నుంచి సప్లై చేసేటువంటి జంక్షన్స్ ఏర్పాటు చేసుకుంటే, కొన్ని జాగాల్లో డిమాండ్ ఉన్న దగ్గర కొన్ని ఏరియాల్లో 2-3 అక్కడ లోడ్ చేయడానికి స్కోప్ అట్లా 167 ఏర్పాటు చేసుకుంటే ఈరోజు దాదాపు 97లో ఒక 40 ప్లేసెస్ చాలా అక్కడ వాటర్ స్క్వేర్ ఫీట్ ఉంది. దానికి కారణం అన్వేషించినప్పుడు మేము చాలా ప్రత్యేకించి హైదరాబాద్ మంత్రి పెద్దల అజరుద్దీన్ గారు, అదేవిధంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, మిగతా జలమండలి సిబ్బంది అందరితో కూడా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు, రాబోయే వర్షాకాలంకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా ఇతరత్ర ఈ రోజు ప్రస్తుతానికి ఉన్నటువంటి కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి, దాని తర్వాత సింగూర్, మంజీరా,
హిమాయత్ సాగర్ అన్ని కలుపుకుంటే కూడా 650 MGD వాటర్ మనం హైదరాబాద్ కు మనం 550కి సంబంధించినటువంటి MGD మనకు సరఫరా అవుతా ఉంది. భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మొన్ననే ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా 2047 విజన్ కు అనుగుణంగా వాటి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్ కు అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2-3 తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4-5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద వేసినటువంటి సింగూర్ మంజీరా పైప్ లైన్ల యొక్క మార్పిడి కార్యక్రమాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించినాం. దాని ద్వారా కూడా వాటర్ ఎఫిషియన్సీ పెరిగి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సమస్యకు సంబంధించిన ఇష్యూ లేకుండా జరిగడం వల్ల దాదాపు 1,200 కిలోమీటర్ల మెయిన్ ట్రంక్ అంటే ఈ ఫేజ్ 1, 2, ఫేజ్ 3ల నుంచి వచ్చేటువంటి అంత పెద్ద పైప్ లైన్ ఒక రోజు డిస్టర్బ్ అయితే 1 గంట డిస్టర్బ్ అయినా మొత్తం హైదరాబాద్ ఒక రోజంతా ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని రిపేర్ చేయడానికి. అది కానీ ఇంటర్నల్ గా దాదాపు 15,000 కిలోమీటర్స్ వరకు కూడా లోకల్లా మరి దీనికి సంబంధించినటువంటి ఒక 56,000 వాల్వ్స్ అంటే కనెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి రోజు జలమండలి తరఫున గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కొరకు మేము ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా హైదరాబాద్ జలమండలికి అవార్డు వచ్చింది. ఈసారి కూడా అవార్డు రావాలనే విధంగా కార్యాచరణ కొనసాగుతా ఉంది. ఈ సందర్భంలో అధికారులంతా కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీ అందరి హైదరాబాద్ లో నివసిస్తూ జర్నలిజంలో ఉన్న మీ అందరినీ కూడా సహకారం కోరుతా ఉన్నా. ఇందుకోను ఆయనకు వాటర్ కనెక్షన్ పనిచేయడమో లేదా ట్యాంకర్ పనిచేయడమో కాదు, మేముగా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పుడు మీరు గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏం ప్రణాళిక చేసుకోకపోతే ది నేచర్ ఎంత హైదరాబాద్ కు వాటర్ ఇచ్చినా 550 MGD ఇచ్చినా రేపొద్దున కృష్ణా ఫేజ్ 4-5 తీసుకున్నా గోదావరి ఫేజ్ 2-3 తీసుకున్నా ఈ రోజు ఇక్కడ స్థానికంగా వర్షంతో వస్తున్న నీళ్ళని ఒడిసి పట్టుకోకపోతే భవిష్యత్తుకు మనం చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవసరం వస్తుంది. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, లేకపోతే బాగా హెవీ లోపలికి మనం వాటర్ కొరకు మనం డిగ్ చేసేటువంటి అవసరం పడుతుంది కావచ్చు. అవన్నీ ఏ విధంగా చేయాలనేటువంటి దాని ఒక స్పెసిఫిక్ ఆలోచనతో పోతాను. వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి ఒక పెద్ద జలమండలిలో బయట నుంచి వస్తున్నటువంటి 3 పంపులు చేసుకొని ఇప్పుడు రామగుండం దగ్గర ఎల్లంపల్లి నుంచి రావాలి. కృష్ణా వాటర్ నాగార్జున సార్ ఎక్కడి నుంచో 3 సార్ల పైప్ లైన్ ఒకటేసారి అక్కడి నుంచి పైప్ లైన్ ఇక్కడ దాకా నేరుగా జరిగేది. ప్రతి రూట్ 3 సార్లు పంపింగ్ చేసుకొని ఇక్కడికి వస్తా ఉన్నాం. ఎంత కష్టపడుతుందో వ్యవస్థ తెలుసు. సో ఇక్కడ మనం కళ్ళ ముందర వెయిట్ చేస్తున్న వాటర్ మనం కాపాడుకునే ప్రయత్నం ఇది. అది ఈజీగా రీజనబుల్ గా ఒక మోడల్ ఒక సైంటిఫిక్ మెథడాలజీతో అడాప్షన్ ఇచ్చి ఇప్పుడు ఎట్లయితే ఈవీకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ పెడతా ఉన్నారో ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి భావన తెచ్చే విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఇవి అయిన తర్వాత కొంత సమయం ఇచ్చి బరాబర్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అటువంటి ఏరియాల ట్యాంకర్స్ ఎవరైతే వాటర్ హార్వెస్టింగ్ లేకుండా వాటర్ ట్యాంకర్స్ అడుగుతారో డబల్ రేట్కి ఇచ్చేటువంటి పరిస్థితి విత్ పబ్లిక్ యాక్సెప్టెన్సీ మేము ఇచ్చిన తర్వాత సూచన చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున అన్ని రకాల వాళ్ళకి అవగాహన కలిగేసిన తర్వాత కూడా మేము ట్యాంకర్ల మీద డిపెండ్ అవుతామనంటే అటువంటి వాళ్ళకి ట్యాంకర్లు కొంత నార్మల్ ఏదైతే మేము కొంత స్లమ్స్ లో ఉచితం చేయాల్సి వస్తుందో ఇప్పుడు కూడా రోజు 4-5 ట్యాంకర్లు ఇళ్లలో వాళ్ళే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇదేదో మంత్రి చెప్తా ఉన్నాడు, ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అశోక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎండి జలమండలిగా అజరుద్దీన్ గారు చెప్తున్నారు కాదు. ఇది ప్రతి వ్యక్తి బాధ్యత, ప్రతి ఇంటి యజమాని బాధ్యత. హైదరాబాద్ ఈ యొక్క క్యూర్ ఏరియాలో ఇక్కడనే కాదు యావత్ తెలంగాణ మొత్తం అవసరం. గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్ ఉన్నట్టయితే పడుతున్నటువంటి నేచర్ దాన్ని మనం ఒక కంపల్సరీగా మనం హార్వెస్ట్ చేసుకుని దాన్ని మనం గ్రౌండ్ వాటర్ గా మార్చుకోగలిగితే అది రాబోయే సమాజానికి బాగుంటుంది అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా